నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు అశ్వవాహనంపై కల్కి స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తుంది. భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ధనుర్లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ 4 మాడవీధుల్లో నిర్వహించారు. ఆలయ 4 మాడవీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమాంజనం వేడుకగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం జరగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీదే ఈవో అనిల్ కుమార్ సింఘుల్ తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం జరగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అలిపిరి నుంచి శ్రీవారి సారే ఊరేగింపు మార్గాన్ని ఈవో, జేఈఓతో పాటు ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారే ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందన్నారు. అలిపిరి నుంచి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండ రామస్వామి ఆలయం మీదుగా అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు. తర్వాత పంచమి తీర్థ మండపానికి వేంచేయింపు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచమి తీర్థ నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా పంచమ తీర్థం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం స్వామివారి నగల్ని బహుమతిగా అమ్మవారికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది చాలా శాస్త్రబద్ధంగా సాంప్రదాయంగా జరుగుతుంది. ఈరోజు దాదాపు 4 గంటల నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీదే. మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. సర్వదర్శనం భక్తులకు ఆన్లైన్లో ఈడిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీదే. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తుంది. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు స్వామివారికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనుంది. మరోవైపు వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీలను కూడా లఘు దర్శనానికి పరిమితం చేయనుంది. తిరువన్నామలైలో కృత్తిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం జరిగింది.
దీంతో స్వామివారి ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు డిసెంబర్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం కృత్తిక దీపోత్సవం డిసెంబర్ 3న జరగనుంది. తిరువన్నామలై క్షేత్రంలో ఏడాదికి 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రధానమైనవి కృత్తిక దీప బ్రహ్మోత్సవాలు. 24 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత ఆలయం నిర్మితమైంది. 11 అంతస్తుల తూర్పు గోపురం, ఎత్తు 217 అడుగుల 5 ప్రాకారాలతో అలరారే అరుణాచల ఆలయం. అయోధ్య శ్రీరామమందిర నిర్మాణం పరిపూర్ణమైంది. ధ్వజారోహణ ఘట్టం, శ్రీరామ పరివారానికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంతో కోట్లాది మంది కళ సాకారమైంది. కిందటేడాది జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అనుబంధ మందిరాలు, శ్రీరామ పరివార విగ్రహాల ఏర్పాటుకు నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అయోధ్య శ్రీరామ మందిరానికి పరిపూర్ణతిస్తున్న సందర్భంగా అయోధ్య మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అనంతపురం జిల్లా పామిడిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలను శోభాయమానంగా అలంకరించారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు పల్లకి సేవ జరిగింది. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణంతో మారుమ్రోగిపోయింది. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధార పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు.
అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం కావడంతో వేకువజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి 2 గంటలు పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో లఘు దర్శనాన్ని మాత్రమే అమలు చేశారు. ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్న పూజల్లో భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా వేంపల్లెలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో మంగళ వాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాటాల నడుమ శ్రీ సత్యసాయిబాబాకు గ్రామోత్సవం జరిగింది.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.